వెల్కమ్ టు ఐ న్యూస్. 2004 డిసెంబర్ 26 ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటి. ఇండియన్ ఓషన్ ను చీల్చివేసిన మహా భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ తో పాటు 14 దేశాల్లో విధ్వంసం సృష్టించింది. 2,30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రపంచం అనుకుంది ఆ విపత్తు అక్కడితో ముగిసిపోయిందని. కానీ నిజంగా ముగిసిందా? 22 ఏళ్ల తర్వాత ఆ భూకంపం ప్రభావం ఇప్పటికీ భూమి అడుగును కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ప్రపంచంలో అత్యంత ధనిక, అత్యంత సురక్షిత నగర దేశాల్లో ఒకటైన సింగపూర్ ప్రతి ఏడాది కొద్దిగా కిందికి దిగిపోతోందని తాజా పరిశోధన సంచలన విషయాన్ని బయటపెట్టింది. అసలు సింగపూర్ ఎందుకు కుంగుతోంది? రేపో మాపో సముద్రంలో మునిగిపోతుందా, లేక ఇది కోట్ల ఏళ్ల భూగర్భ ప్రక్రియలో భాగమా? ఈ కథలో ఉన్న సైన్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. 2004 డిసెంబర్ 26 ఇండోనేషియాలోని ఉత్తర సుమాత్రా తీరానికి సమీపంలో రిక్టార్ స్కేల్పై 9.1 నుంచి 9.3 తీవ్రతతో నమోదైన భూకంపం ఇప్పటి వరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటి. భూమి పొరలు ఒక్కసారిగా దాదాపు 15 మీటర్ల వరకు జారిపోవడంతో వేల కిలోమీటర్ల పొడవున సముద్ర అడుగు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ క్షణంలోనే భారీ సునామీ అలలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాలలో ఆ అలల ఎత్తు 30 మీటర్లకు పైగా నమోదైంది. వేగం జెట్ విమానం వేగంతో సమానం. కొన్ని గంటల్లోనే ఆ అలలు భారత తీరాలను చేరుకున్నాయి. అండమాన్, నికోబార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, శ్రీలంక, థాయిలాండ్ ఎక్కడ చూసినా విషాదమే. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నది ఆ రోజు జరిగిన మార్పులు కేవలం సముద్రం పైనే కాదు, భూమి లోపల కూడా ఇంకా కొనసాగుతున్నాయట. తాజాగా విడుదలైన భూగర్భ అధ్యయనం ప్రకారం 2004 భూకంపం తర్వాత సౌత్ ఈస్ట్ ఆసియాలోని అనేక ప్రాంతాలలో భూమి ఇప్పటికీ నెమ్మదిగా తన స్థానాన్ని మార్చుకుంటుంది. ఈ ప్రభావం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ వరకు కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు జీపీఎస్ స్టేషన్లు, ఉపగ్రహ డేటా, భూమి కదలికల కొలతలను విశ్లేషించిన తరువాత ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. సింగపూర్ ప్రతి ఏడాది సుమారు 2.2 మిల్లీమీటర్ల చొప్పున దిగజారుతుంది. 2.2 మిల్లీమీటర్లు అంటే వినడానికి చిన్న సంఖ్యే, కానీ 20 సంవత్సరాలలో అది దాదాపు 5 సెంటీమీటర్లకు చేరుతుంది. 100 ఏళ్లలో ఇది మరింత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అసలు సైన్స్కి వస్తే, మనమంతా నడిచే భూమి ఒక గట్టి రాయి కాదు. దాని అడుగున వేల కిలోమీటర్ల లోతులో మాంటిల్ అనే భారీ పొర ఉంటుంది. ఇది పూర్తిగా ద్రవం కాదు, పూర్తిగా ఘనపదార్థం కూడా కాదు. అత్యంత వేడిగా నెమ్మదిగా ప్రవహించే రాళ్ల సముద్రంలా ఉంటుంది. 2004లో జరిగిన మెగా భూకంపం ఈ మాంటిల్పై విపరీతమైన ఒత్తిడిని సృష్టించింది. దాంతో ఆ పొర ఇప్పటికీ చాలా నెమ్మదిగా తన ఆకారాన్ని మార్చుకుంటుంది. దీనినే పోస్ట్ సెస్మిక్ మ్యాంటిల్ ఫ్లో అంటారు. ఒక పెద్ద మెమరీ ఫోన్లపై బలంగా ఒత్తితే చేయి తీసేసిన తర్వాత కూడా అది వెంటనే మామూలు ఆకారంలోకి రాదు. కొద్దిగా నెమ్మదిగా పైకి వస్తుంది. భూమి కూడా దాదాపు అలానే స్పందిస్తుంది. కానీ మెమరీ ఫోమ్కు నిమిషాలు పడితే భూమికి దశాబ్దాలు, కొన్నిసార్లు శతాబ్దాలు కూడా పట్టొచ్చు. అందుకే 22 సంవత్సరాల తర్వాత కూడా 2004 భూకంపం ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది అనుకునే మొదటి కారణం భూగర్భ జలాల అధిక వినియోగం. జకార్తా వంటి నగరాలలో అది నిజమే. అక్కడ భూగర్భ జలాలను అధికంగా తోడుకోవడం వల్ల భూమి వేగంగా కుంగుతుంది. కానీ సింగపూర్ విషయంలో పరిస్థితి భిన్నం. సింగపూర్లో నీటి నిర్వహణ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుంది. వర్షపు నీటి సేకరణ, రిజర్వాయర్లు, సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్లాంట్లు, రీసైకిల్ చేసిన న్యూ ఎన్ఈ వాటర్, ఇవన్నీ భూగర్భ జలాలపై ఆధారపడకుండా రూపొందించబడ్డాయి. అందుకే శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు, సింగపూర్ కుంగిపోవడానికి ప్రధాన కారణం మనుషులు కాదు, భూమి లోపల భౌగోళిక మార్పులే.